ఏం చేస్తే మంచిది? ఎవరు సీట్లు వాళ్ళు కొనుక్కుని వెళ్తామే మంచిది. ఫ్రీ బస్ పెడుతుంది కానీ ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్నారు కదా, స్టూడెంట్స్కి వర్తించదేమో అని. కొన్నాళ్ళు జరిగితే కానీ చెప్పగలము. ఇబ్బందికరంగానే ఉంటుంది, ప్రతి వాళ్ళు వెళ్తారు బయటికి. ఒక మంచిగా చేస్తున్నాడు కానీ చెడు చేయలేదు మహారాజు, అందుకని ఆయన అంటే మాకు అంత అభిమానం. అందరమే ఎగబడిపోతాం. అప్పుడు మరి ఎట్టా ఇబ్బంది, బాగా ఇబ్బంది. మరి ఏం చేస్తే మంచిది అంటారు? అప్పుడు ఏం చేస్తే మంచిది? ఎవరు సీట్లు వాళ్ళు కొనుక్కుని వెళ్తామే మంచిది. టికెట్ కొనుక్కొని వెళ్తానే మంచిది. టికెట్ల రేట్లు తగ్గిస్తే అప్పుడు తగ్గిస్తే పర్వాలేదు. అంటే ఇప్పుడు టికెట్ రేటు తగ్గిస్తే మంచిది అంటారా? అసలు ఇది ఉచిత ప్రయాణమే బెస్ట్ అంటారా? ఉచితం అన్నది ఉచితమైన బాబు, రేటులు తగ్గిస్తే వెళ్తారు. అది ఫ్రీ బస్ పెడుతుంది కానీ ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్నారు కదా, స్టూడెంట్స్కి వర్తించదేమో అని. స్టూడెంట్స్ వరకు వర్తించదు ఆ రూల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకని అట్లా? ఎందుకంటే ఉమెన్స్ అన్నారు కదా, అంటే మేము ఎడ్యుకేషన్ కాలేజెస్ చదువుతున్నాం కదా, కాలేజెస్ స్కూల్స్, సో అలాగా ఓన్లీ పనులు చేసే వాళ్ళే మహిళ అంటే గర్ల్స్ రారా? వస్తారు కానీ స్టూడెంట్స్ వరకు వర్తించదు అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే ఇప్పుడు అది స్టూడెంట్స్ కూడా పెడితే బాగానే ఉంటుంది కదా? బాగానే ఉంటుంది కానీ పెడతారో పెట్టారో తెలియదు. వచ్చే నెల 15వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ పథకం వల్ల మీకు ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఏదైనా టికెట్ కొనో లేకపోతే పాస్ పెట్టో వెళ్ళాలి. ఇప్పుడు దానివల్ల మీకు అది భారం తగ్గుతుందా లేకపోతే? భారం తగ్గిద్ది, తగ్గకుండా అయితే ఉండదు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం మంచి చర్య తీసుకున్నారు కదా? చెప్పలేము. వచ్చే నెల 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి పెడుతున్నారు. ఇప్పుడు అది మహిళలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారు? ఏమన్నా ఉపయోగించుకుంటేనే తెలిసేది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళేది బస్సులోనే కదా, ఇప్పుడు ఆ భారం మీకు తగ్గుతుంది అంటారా లేకపోతే? ఏమన్నా మరి ప్రభుత్వానికి వాళ్ళకి తెలవాలి కానీ మేము ముందర ఉన్నాం, మేమేం చెబుతాం మరి. అంటే ఇప్పుడు ఉపయోగించేది మీరే కదమ్మా. ఇప్పుడు పలానా ఊరు ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి, మీకు వెళ్ళాలి, మరి మీరు ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే మీకు టికెట్ కొనో లేకపోతే పాస్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఆ భారం తగ్గుతుంది అంటారా లేకపోతే ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? కొన్నాళ్ళు జరిగితే కానీ చెప్పగలము, మాకేం తెలుసు అవన్నీ. ఇంట్లో నుంచి బయటికి రావలేము మేము. సరేలే. ఉపయోగకరం అంటారా లేకపోతే? ఉపయోగకరమే కదా, హ్యాపీగా తీసుకోవచ్చు. అను ఉపయోగించుకునే వాళ్ళకి బాగుండేది. అంటే మీ ఒపీనియన్ లో అంటే అందరు లేడీస్ ఓన్లీ డిస్ట్రిక్ట్ వరకే కదా, ఓకే, అది కూడా ఉపయోగించుకునే వాళ్ళకి బాగుండేది. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ లో అందరు లేడీస్కి ఇస్తే మంచిది అంటారు లేకపోతే వర్కింగ్ లేడీస్కి ఇస్తే మంచిది అంటారా? అందరికి ఇస్తేనే మంచిది. ఇస్తేనే మంచిది అంటారు. అవును, మరి వర్కింగ్ లేడీస్ కి ఎట్లా అయినా బెనిఫిట్స్ ఉంటాయి, గృహలకే ఏమి ఉండవు కదా. ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే తెలంగాణలో సీట్ల గురించి కొట్టుకున్నారు కదా, అట్లా రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అలాంటిది అన్ని చోట్ల వచ్చిద్దని కూడా చెప్పలేం కదా. ఇక్కడ మనకు చాలా బస్సులు ఉన్నాయి, ఉపయోగించుకునే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇస్తారు కదా, లైవ్ ఏం కాదు, తర్వాత ప్లే వాళ్ళు వేసినప్పుడు కదా. ఏం పర్లే చెప్పండి. అంటే ఇప్పుడు వాడేది మీరే కదా, మహిళలు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు అంటే అది ఫ్రీగా ఉండిద్ది అంటారా, అది ఇబ్బందికరంగా ఉండిద్ది అంటారా? ఇబ్బందికరంగానే ఉంటుంది, ప్రతి వాళ్ళు వెళ్తారు బయటికి. ప్రతి వాళ్ళు వెళ్తారు, దానివల్ల పని ఉండా లేకపోయినా వెళ్తారు. అవసరమైన వాళ్ళకి ఉపయోగపడదు, అనవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంతే కదా, ఇంకా అంతే చాలు, ఇంకా నో కామెంట్. చెప్పింది కదా, అవసరమైనా లేకపోయినా అందరూ వెళ్తూ ఉంటారు ఫ్రీ కదా అని. అదైతే వాస్తవమే, 100% వాస్తవం. టికెట్ పర్సంటేజ్ ఇస్తే బాగా ఉపయోగపడుద్ది. అంటే ఫ్రీ బస్ కాకుండా టికెట్ రేట్ పర్సంటేజ్ తగ్గిస్తే మహిళలకి అవసరమైన వాళ్ళే బయటకు వెళ్తారు. అప్పుడు నా ఒపీనియన్ అయితే అది. గవర్నమెంట్కి లాస్ ఉండదు, మహిళలకి ఇబ్బంది ఉండదు. అట్లాంటి ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా? అంటే గవర్నమెంట్ మనం సజెస్ట్ చేయదలుచుకున్నాయి ఇంకా లేదు. దీనిలో మాత్రం మహిళలకి 25% అనండి ఫ్రీ ఇచ్చే బదులు, లేదా 30% అనండి సరిపోతుంది. ఏదో ఒకటి పర్సంటేజ్ పూర్తిగా ఫ్రీ ఇచ్చి గవర్నమెంట్ బడ్జెట్ చేసుకుని మన రేపొద్దున ట్యాక్సులు మనమే కట్టాలి. నెలలన్నా కుదురుతుంది కదా, మంచిదే. అంటే అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీకు ఆ జర్నీ అనేది ఫ్రీగా ఉంటుంది అంటారా లేకపోతే గతంలో మనం తెలంగాణలో చూసాం సీట్ల కోసం కొట్టుకోవడం కానీ లేకపోతే అట్లా ఏమన్నా ఉండిపోతుంది అంటారా? ఉంటుందేమో మరి. మరి జనాలందరూ ఇప్పుడు చూడండి, లేబర్ పనులు చేసి వాళ్ళు ఎక్కిపోతుంటారు కదా, మరి మామూలు వాళ్ళు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు టికెట్ తీసుకుని ఎక్కేవాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం అవ్వదు కదా.
మరి అది కూడా ఆలోచించవలసిన విషయమే కదా. అంటే ఇప్పుడు ఫ్రీ జర్నీ అనేది ఫ్రీగా హ్యాపీగా వెళ్ళాలి అంటే గవర్నమెంట్ ఎటువంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సెక్యూరిటీ అది ఉండాలండి, ఉండి వెళ్తే మంచిది. మరి కష్టమే కదా ఆడవాళ్ళు వెళ్ళడం, అది కుక్కీస్ లాట అది ఉండకుండా ఉండి ఏదైనా సేఫ్టీగా తీసుకెళ్ళామంటే పర్వాలేదు, అంతే కదా. పడుతుంది కదా వాళ్ళకి, మరి మనీ రాదు కదా. ఇప్పుడు మనం టికెట్ తీసుకుంటున్నాం కదా, టికెట్ తీసుకుంటే అది వాళ్ళ పని చేస్తుంది. మరి టికెట్ లేకుండా ఎక్కాలంటే మరి అది కష్టమే ఉంటుంది అనుకుంటా. అటువంటి భారంగా ఉండేటువంటి పథకాన్ని పెట్టి ప్రభుత్వం మహిళలకు మంచి చేసింది అంటారు, లేకపోతే మంచిది కాదనుకోండి. లేని వాళ్ళు వెళ్ళాలంటే ఎలా వెళ్తారు, ఉన్నవాళ్ళు ఉన్నారో టికెట్ కొనుక్కుంటారు. ఇప్పుడు కాలంలో లేననేది ఏం లేదు, అందరూ టికెట్ కొనుక్కొని వెళ్తున్నారు. వచ్చే నెల ఫ్రీ బస్ పెడుతున్నారు కదా మా లేడీస్కి, దాన్ని మీరు ఏమనుకుంటున్నారు? మాకు చాలా అదృష్టం అనుకుంటున్నా, పెడితే మాకు కూడా మంచిదే కదా. చంద్రబాబు గారు పెడితే మాత్రం మాకు చాలా ఇదిగా ఉంది. ఖచ్చితంగా వచ్చే నెల స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. ఆగస్టు 15 అంటే ఆ రోజే జయంతి భవంతి వచ్చింది కదా, మాకు చాలా ఆనందం ఉంది. అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా తిరగాలి. పలానా మనుషులు మమ్మల్ని తీసుకెళ్ళారు, శుభ్రంగా తీసుకొచ్చారు, ఇంటికాడ దించారన్న పేరు కూడా ఉండాలి చంద్రబాబుకి. అంటే ఇప్పుడు ఈ పథకం వల్ల మనకి మంచి జరిగిందని? జరిగింది మంచిగా చేస్తాడు ఆయన. చేయడానికి మాకు నమ్మకం లేదు. మాకు పాతపాడు నున్న ఆ ప్రాంతాల్లో మంచి పనులు చేశాడు. ఆయన చూసి మేము గెలిపించాము, మరి ఓట్లు వేసాము. మాకు మంచిగా చేస్తున్నాడు కానీ చెడు చేయలే మహారాజు. అందుకని ఆయన అంటే మాకు అంత అభిమానం. ప్రజలు మంచిగా చేస్తున్నాడు, కఠినంగా ఎవరు తీసుకోవట్లే. మాకు ఏంటి ఆయన పేరేంటి వైఎస్ రాజశేఖర, ఆయన కొడుకు మాకు ఏం మేలు చేయలే అయ్యా. ఎందుకంటే చూసే మహారాజు అందరిని ఒక చూపే చూడాలి, ఒకరిని ఒక చూపు చూడకూడదు, ఒకరిని ఒక చూపు. ఇప్పుడు అన్నం పెడుతున్నావు, అందరికి తినే భోజనం పెట్టాలి కానీ నీ వాళ్ళకి నువ్వు మంచి, నా వాళ్ళకి నేను మంచి చేయకూడదు అయ్యా. అది జనం మెచ్చుకోరు. అందరికి ఒకే ముద్ద పెట్టామంటే ఇది మంచి అని చెప్పుకుంటారు, చెడు చెప్పుకోరు.